కదిరి మున్సిపాలిటీలో 20 వార్డులో ఇంటింటికి తిరగడం జరుగుతోంది. మాతో పాటు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్స్, ఇతరత్ర స్థానిక నాయకులందరిలో కలిసి తిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మళ్ళీ ఒక క్లాస్ పెరిగినాడు వాళ్ళ నాయకుడికి. పోయేసి మేనిఫెస్టో ఇచ్చేసి ప్రశ్నించి ఇంటింటికి తిరగమని చెప్పేసి. మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆరోగ్యం బాగాలేదని మొన్న కూడా చెప్పిన. నిజంగానే మానసిక ఆరోగ్యం బాగాలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చినటువంటి మాట మేరకు 4,000 పెన్షన్ ఇస్తూ 3 నెలలకు గాను 7,000 మొదటి 1వ తారీఖు ఇచ్చింది. తల్లికి వందనం ఇచ్చినటువంటి మాట మేరకు ఇప్పుడు ఇంటింటికి పోతున్న మీరు కూడా మాతో పాటు వస్తామన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకటి అరా మిస్ అయితే మేము డోర్ టు డోర్ పోయి అడిగి మరీ దాన్ని ఆ గ్రీవెన్స్ని కూడా రిడ్రెసల్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బులు కూడా పడే రంగం కూడా చేస్తారు. ఒకటి అరా ఎక్కడైనా కేసులు ఉంటే కూడా, టెక్నికల్గా ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్నటి రోజున తాడేపల్లిలో మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని ఇంటింటికి పోండి మీరు మేనిఫెస్టో పెట్టుకొని అంటే వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మాకు చెప్తారు, మాకు తల్లొద్దు నా కొడుకు పని పెట్టినారు, అడవు రంపు పెట్టేసుకుంటే అటుకి అయిపోతుంది, పోకుండా అయిపోతాము, తిడతారు పోతే ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఆడవాళ్ళు బాగుండారని వాళ్ళ నాయకులు చెప్తారు. ఎవరు వాళ్ళ నాయకులు అంటే కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తాడేపల్లిలో కాకుండా బయటకు వచ్చి ఏదన్నా ఒక స్పై ఏజెన్సీని పెట్టుకొని వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఏం ఆలోచన చేస్తున్నారో కనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి తీరులో ఇప్పటికైనా మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటారు.